చేసేటోళ్ళకి డబ్బులు, చూసేటోళ్ళకి జబ్బులు. అదేమంటారా? దేవుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడండి. ఈ ప్రపంచానికి మనమేంటో నిరూపించుకొని తద్వారా కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి. అదేనండి, సోషల్ మీడియా అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదేవిధంగా అదే దేవుడు ఒక శాపాన్ని కూడా ఇచ్చాడండి. అదేమంటారా? అది కూడా సోషల్ మీడియానే. చాలామంది గంటల తరబడి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఈ సోషల్ మీడియాలో గడుపుతూ వృధా చేస్తూ వాళ్ళని మర్చిపోయి, చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయి, ఈ ప్రపంచాన్ని మర్చిపోయి, నేనేం చేశారో గుర్తులేక, రేపేం చేయాలో తెలియక వాళ్ళ సతమతం అవుతూ, చుట్టూ ఎంతమంది స్నేహితులున్నా, బంధువులున్నా వాళ్ళెవరితో కలవకుండా ఒంటరిగా వాళ్ళ సోషల్ మీడియాతో గడిపేస్తూ, అలా కొన్ని రోజులు అయ్యేసరికి అందరూ దూరం అయ్యి, చివరికి వాళ్ళే దూరం అయ్యి అనేక రకాలైన ఫోబియాలతో బాధపడుతూ చివరికి చాలా దీన స్థాయికి దిగజారుతారు. సో బీ కేర్ఫుల్. సోషల్ మీడియాని లిమిటెడ్గా వాడండి, అన్లిమిటెడ్గా లైఫ్ని ఎంజాయ్ చేయండి, అందరితో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, దేవుడిచ్చిన వారాన్ని వాడుకోండి. అలాగే శాపం కోసం కొంచెం సోచాయించండి. థ్యాంక్ యూ.